బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వాళ్ళు ఉభయులు ఎలా ఉన్నారంటే చూడాలంకృత శశికళాభ్యాం. వారు చూడము అంటే తల కొనభాగమనందు శశికళల్ని చంద్రకళల్ని అలంకరించుకున్నటువంటి వారు కనుక అక్కడ కళాభ్యాం అన్నప్పుడు విద్యలు, ఇక్కడ కళాభ్యాం అంటే చంద్రకళ. చంద్రకళను అలంకరించుకున్న ఇద్దరికి, ప్రతిదీ ఇద్దరికి అని పెట్టుకోవాలి. భ్యాం అని వచ్చిందంటే ఆకారాంత దీర్ఘం, అది దానితో వచ్చినటువంటి శబ్దము, దాని ద్వివచనంలో వస్తుంది ఈ ఆభ్యాం అనేటువంటిది. కనుక కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. మళ్ళీ ఫలాభ్యాం వచ్చింది. నిజతపఫలాభ్యాం అంటే ఒకరి తపస్సుకు ఒకరు ఫలముగా లభించినటువంటి వారు. ఎంత గొప్పది! నువ్వెన్ని తపస్సులు చేసుకుంటే నన్ను భర్తగా పొందుతావు అనడానికి లేదు, అలాగే నువ్వెన్ని తపస్సు చేసుకుంటే నేను భారీగా వచ్చాను అనడానికి లేదు. ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకున్నటువంటి వారు. ఎంత గొప్ప మాట అంటే అక్కడ ఆ మాటే చాలా అందం. అమ్మవారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసింది. అందరం శివ కళ్యాణ గాథల్లో వింటూ ఉంటాం. ఎంత తపస్సు చేసిందంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఒక సుకుమారి అంత తపస్సు చేయడం అంటే నమస్కారాలు చేసుకున్నారు. ఆయన తపస్సుని ఎవరు గుర్తించలేదు, కానీ ఆయనంత తపస్సు చేశాడండి. ఆవిడ సతీదేవిగా శరీరం త్యజించిన దగ్గర నుంచి ఆయన కూర్చుని తపోభంగిమలోనే కదా. అంతా దేనికోసం అంటే చెప్పడు ఆయన. అది అమ్మవారి కోసం ఆయన తపస్సు. కేనాపి కామేన తపశ్చకార అంటాడు కాళిదాస మహాకవి. అందుకే అటువంటి తపస్సు ఆయనది. ఆయన తపస్సు ఫలంగా ఆవిడ తపస్సు ఫలంగా ఆయన. ఇంకో మాట, ఆయన అంత తపస్సు చేశాడు కనుక నేను చేయకపోతే బాగోదని ఆవిడ చేసింది. కొంచెం అమ్మవారి పార్టీగా మాట్లాడితే ఇదే చెప్పాలి. ఆవిడ అంత తపస్సు చేసిందండి. ఇరువురు ఒకరి తపస్సుకు ఒక ఫలంగా వచ్చారు. అందుకే అప్పయ్య దీక్షితుల వారు గొప్ప మాట అంటారు. పరస్పర తపపుంజ ఫలాయిత స్వరూపిణవు ప్రపంచ మాతాపితరవు ప్రాంచవు జాయాపతిస్తుమహ అన్నారు ఇక్కడ. ప్రాంచవు జాయాపతి అంటే దంపతి, పాత దంపతులకు నమస్కారము. అందుకే నమ్మితి నమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ హరిన్పతి చేయుమమ్మ నేను నమ్మిన వారికన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరం స్తుతించడం మనకు తెలుసు. అక్కడ గొప్ప మాట అన్నారు పోతన గారు. రుక్మిణి అన్నదే పోతన గారు చెప్పారు. సనాతనులైన, అది గొప్ప విషయం అండి ఇక్కడ. ఉమామహేశులు సనాతనులు. సనాతన అంటే శాశ్వతులు, శాశ్వతమైన దంపతులు వాళ్ళు. శాశ్వతీ దంపతి అన్నారు ఇక్కడ. శాశ్వతములైన దాంపత్యం వాడిది. అంతేగాని వారికి ఎవరు ఇచ్చి పెళ్లి చేయడం, వాళ్ళు పెళ్లి చేసుకోవడం కాదు. నిత్యం వాళ్ళు మొదట ఉన్నదే వాళ్ళిద్దరూ ఉన్నారు ఇక్కడ. కనుక వాళ్ళు ఆది దంపతులు అని అంటారు ఇక్కడ. వారు ఒకరి తపస్సు ఒకరు ఫలం అంటే అందరూ సమప్రాధాన్యం. ఈ సమప్రాధాన్యం అనే మాట అండర్లైన్ చేసుకోవాలి. శివుడు ఎక్కువ శక్తి ఎక్కువ అని చెప్పడం చాలా తప్పు. సమప్రాధాన్యం అనేది చెప్తున్నారు. ఆ సమప్రాధాన్యాన్ని చెప్పేటప్పుడు నిజ తపఫలాభ్యాం. అటువంటి వారు ఏం చేస్తున్నారంటే భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. వారు భక్తులకి ఫలములను ప్రకటిస్తున్నారంటే ఇస్తున్నారు. వాళ్ళు చేసిన తపస్సులకు భక్తులకి వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నారు. ఎవరు? ఇద్దరును. అంతేగాని ఆవిడ చెప్పకుండా ఈయన వచ్చి ఇవ్వలేడు, ఈయన చెప్పకుండా ఆవిడ ఇవ్వదు. ఈయన ఇచ్చారంటే ఆవిడ సంతకం ఉండాలట ఇప్పుడు కూడా. అందుకే అనేక పురాణ కథల్లో కూడా ఒక మహాభక్తుడు తపస్సు చేస్తే శివుడు సాక్షాత్కరించి వాళ్ళని అనుగ్రహిస్తూ నేను ఇలా ఇతన్ని అనుగ్రహించి దలుచుకున్నాను, నువ్వేమంటావు అని అడుగుతాడు. పురాణాలు ఏవి ఎత్తుకున్నా చూడండి ఇక్కడ. చాలా సంతోషం, నేను అంగీకరించి నేను మరికొన్ని ఇస్తున్నాను అంటుందిట. చిత్రం ఏంటంటే మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో కృష్ణ పరమాత్మ ఉపమన్యువు దగ్గర దీక్ష తీసుకుని శివునికి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై కృష్ణుడు నా స్వరూపమే అయినా అవతార ధర్మంలో మర్యాద చూపించడం కోసం నన్ను పూజించాడు, చాలా సంతోషం కలుగుతుంది, నువ్వేమంటావు అంటే నేను చాలా సంతోషించానని ఈయన కొన్ని వరాలు ఆవిడ కొన్ని వరాలు ఇస్తాట. ఇవన్నీ చెప్పడం ఏంటంటే వాళ్ళు ఉభయులు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. భవతమే తర్వాత ఆలోచిద్దాం. శివాభ్యాం తర్వాత మాట. శివాభ్యాం అంటే శివులకు నమస్కారము. అదేదో చమత్కారం అండి. ఆయన పేరు చెప్పి ఈయన పేరు చెప్పకపోతే ఆవిడ కోపం రావచ్చు. ఆయన పేరు చెప్పి ఈవిడ పేరు చెప్పకపోతే. కానీ ఇద్దరి పేరు ఒకటే అయిపోయేందుకు బాగుంది ఇక్కడ. ఇద్దరి పేరు శివ. అంటే పుంలింగుల్లో శివ అంటారు, స్త్రీలింగుల్లో శివ అంటారు. కలిపి ద్వివచనంలో చెప్పాలంటే శివాభ్యాం అన్నారు ఇక్కడ. అందుకే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం అంటే సమస్తమైన ముల్లోకాలకి శివము కలిగించడమే వాళ్ళ యొక్క లక్షణం. శివం అంటే శుభం కలిగించడం. శుభం కలిగించడం స్వభావంగా ఉంది కనుకనే ఆయన పేరు శివుడు, మరొకటి కాదు. నొక్కి వక్కా నుంచి శివ, శంకర, శంభు ఇత్యాది నామములన్నీ స్వతసిద్ధంగా శివుడు. అందుకే శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివయతి స్మృత అని భారతంలో కృష్ణుడు చెప్తాడు. సర్వజీవులకు శివమివ్వడమైన స్వభావం గనక ఎస్ శివో నామరూపాభ్యాం. నామము చేత రూపము చేత కూడా ఎవడు శుభస్వరూపుడో అది. మరి ఆవిడెవరు? ఆవిడదే
అందుకే ఇద్దరికి కలిపి నమస్కారం అండి. శివాయ నమః అంటే ఆయనకి, శివాయై నమః అంటే ఆవిడికి. 2 పంచాక్షరులు. ఈ రెండు పంచాక్షరుల గురించి కూడా శివుడే చెప్తాడు. రెండవది నీది, మొదటిది నాది, కానీ రెండిటికి నామం ఒక్కటే. నేను స్త్రీలింగంలో నిన్నన్నారు, పుంలింగంలో నన్నన్నారు. లింగభేదమే తప్ప తత్వభేదం లేదు ఇందులో. అండ్ మన ఇద్దరు లక్షణం ఏంటంటే జగత్తుకు శుభం కలిగించడమే మన లక్షణం, మన స్వభావం. చూడండి, అందుకే ఎవరికి శుభం కలిగించిన స్వభావమో వాళ్ళని ఆశ్రయిస్తే శుభాలు దొరుకుతాయి. ఆ పేరే అంత అందంగా కనబడుతున్నది. అందుకే ఆవిడ పేరు సర్వమంగళ అన్నారు. సర్వమంగళ అంటే సర్వము శుభములే. అందుకే ఏ శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోహ సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. అదేమిటో హిందూ సంస్కృతి గొప్పతనం. మరి నిత్యం విని ఒక్క శ్లోకం కూడా ఏకాంతంలో కూర్చొని మననం చేస్తే అందులోంచే కావలసిన రసం హృదయంలోంచి భగవంతుడు దొరుకుతారండి. చిత్రం ఏంటంటే అన్నీ వింటూ ఉంటాం కదా, మామూలు అని పక్కకు వేసేస్తాం. ఎవడో హంపట్టు మంత్రాలు ఇస్తే అది గొప్పది అనుకుంటూ ఉంటాం. కానీ పట్టుకుంటే భగవన్నామం ఉన్న ప్రతి శ్లోకం ఒక మహామంత్రమే. ఉండవలసిన శ్రద్ధాభక్తులు ఆ రెండు ఉంటే ప్రతి అక్షరం మనల్ని అనుగ్రహిస్తుంది. కానీ యాదేవి సర్వమంగళ తయోగ సంస్మరణాత్, వాని స్మరిస్తే పుంసాం జీవులకి సర్వతో జయ మంగళం, అన్ని చోట్ల అన్ని వైపులా జయము మంగళము లభిస్తాయి అని ఋషులు తెలియజేశారు. అందుకే వాళ్ళ స్వభావం ఏమిటి? అస్తోక త్రిభువన శివాభ్యాం. తర్వాత మాట చెప్తాడు కానీ అదొక్కటే అర్థం అవడం కష్టం. లోపల సబ్జెక్ట్ కదా, బయట సబ్జెక్ట్ బాగా అర్థమైపోతుంది మనకి. లోపల సబ్జెక్ట్ హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం. భవాభ్యాం శబ్దం 2 మార్లు వేసొచ్చండి. హృది పునర్భవాభ్యాం అనుభవాభ్యాం. హృది పునః అంటే మళ్ళీ మనసులో కలిగేవాట. ఏమిటి మాట? మళ్ళీ మనసులో కలగడం ఏంటండి? అంటే మొదట కలగలేదా? మళ్ళీ అంటేనే ఉన్నారు, మళ్ళీ కలిగారు అంటే అర్థం లోపల ఉన్నాడు పరమాత్మ, అనుభవానికి రావట్లేదు. కానీ ఎవరైతే తే ధ్యానయోగానుగతాహ పశ్యన్ చెప్పబడ్డట్లుగా అటువంటి సాధన చేస్తారో వారు హృదయంలో కలుగుతాడు. ఎలా కలుగుతాడు? పునః పునః. పునః పునః అంటే ఫ్రీక్వెంట్లీ. పౌనఃపుణ్యం అంటారు దీన్ని. అంటే మాటి మాటికి కలుగుతట. మాటికి అంటే ఇలా వచ్చి అలా పోయేటట్టు కాకుండా మాటికి ఆనందముగా లోపల పొంగులు వారుతూ ఉంటాయి. వారు ఇరువురిని ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానం వల్ల కలిగిన ఆనందము నిరంతరాయంగా కలుగుతూ ఉంటుంది. యోగులకైతే అది తప్ప మరొకటి ఉండదు. సాధకులకైతే అప్పుడప్పుడు ఉంటుంది, యోగులకు ఎప్పుడు ఉంటుంది. ఇది మాటికి. ఇది ఎలాంటిదంటే ఒక తరంగాలు మాటికి ఎలాగొస్తాయో అలా ఆనందం పొంగులు వారుతూ ఉంటుందిట. అందుకే ఎలా పోల్చగలవు వాళ్ళని, ఎలా ప్రత్యక్షమవుతారంటే ఆనంద రూపముగా ఉన్నవారు అది. అందుకే హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫుర్ అనుభవాభ్యాం. ఆ మాట వచ్చినప్పటికీ ఇది ఆదిశంకరుడు తప్ప ఎవరు రాయలేరని తెలుస్తుంది ఇక్కడ. అంటే యోగి సమాధి స్థితిలోకి ఆనందాన్ని పొందుతాడు. అది ఎలా ఉంటుంది ఎక్కడ చెప్పగలమండి? అంతే కదా, కాసేపు మనసు నిలిపి జపం చేయడమే కష్టం. ఆ తర్వాత తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళడం మరీ కష్టం. కొంతమంది భక్తులకు మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కనుక వాళ్ళు కొంచెం పోల్చగలరు. కనుక శివ అనే మాట సామాన్యమైనది కాదు. యోగి సమాధి స్థితిలో తురీయ భూమికలో పొందేటువంటి అఖండ ఆనందం పేరు శివ. శివశబ్దానికి మరొక అర్థం. మొత్తానికి ఈ ప్రవచనాలు 5 రోజుల్లో ఎన్ని శివనామార్థాలు వస్తాయో నాకు తెలియదు. ఇందులో ఏం చెప్తున్నాడు? తురీయ స్థితిలో పొందే ఆనందం పేరు శివం. అందుకే ప్రపంచ ఉపశమం శాంతం తురీయం చతుర్థం మన్యంతే శివం అన్నారు ఇక్కడ. చతుర్థం అంటే తురీయం. ఇందాక చెప్పినట్టు 3 గుణాలు ఉన్నాయి కదా, ఈ 3 గుణాల ఆనందాలు మనందరికీ తెలుసు. తమో గుణ ఆనందం ఉంటుంది, అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ. ఏమిటంటే మంచి కునుకు, మంచి నిద్ర. ఇవాళ చెయ్యాలా అనగానే ఇవాళ కాదండి రేపు చేయొచ్చు అనగానే వచ్చే రిలీఫు. ఇవి ఆనందంగా ఉంటాయో లేదు చెప్పండి. ఇక్కడ ఉన్నమాటే ప్రవచనం దగ్గర తెలుస్తుంది కొందరికి, అదంత బాగుంటుందో. అందుకే కనుక తమో జనిత ఆనందం అది ఆనందం కాదా? ఆనందమా? ఏమంటే ఎంచుకో కాదు, ఒక ఆనందం ఉంది ఆ గుణంతో. రజోగుణత ఆనందం ఉంది, ఈగో. అబ్బా చూసి వైరాగ్యం కలుగుతుంది. పరమ అహంకారం, ఇంపార్టెన్స్ కోసం తాపత్రయాలు, వాడి మీద ద్వేషం, వీడి మీద ద్వేషం, ప్రపంచమంతా నా మీద ద్వేషం ఉందనుకు భావం. అంతమంది ద్వేషిస్తున్నారంటే నాలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఆలోచించడం లేదు ఇక్కడ. తన వైపు పరిశీలించరు. ఈ ద్వేషం దేనివల్ల వస్తుందంటే అహం వల్ల వచ్చే పెద్ద వికారాలు 2 కృష్ణ పరమాత్మ చెప్పాడు. కామయేష క్రోధయేష, చెప్పండి ఏంటది? రజోగుణ సముద్భవ. ఈ రజోగుణ జనితమైన ఆనందం ఉందే, ఎవడైనా ఈగో నిన్ను మించిన వాళ్ళు లేడంటే అంత మరి పొగడకండి. నా పొగడ్తలు గిట్టవు. పొగడ్తలు గిట్టే గిట్టని మహానుభవులండి మీరంటే అప్పుడు నచ్చుతుంది. ఇవి ఉన్నాయే, ఈ రజోగుణ ఎఫెక్ట్ ఎంత భయంకరంగా కనబడుతుంటుందండి, చాలా ప్రమాదకారి. ఎంతండి అనంత సృష్టిలో మనమెంత కలగదు అది. కనుక ఈ అహంకారం ఉంది చాలా ప్రమాదకారి.
అది ఆధ్యాత్మిక రంగంలో కూడా పెద్ద ప్రతిబంధకం. అందుకే అది తొలగించుకోవడం మన వల్ల అవుతుందా? అది శరణాగతి. శరణాగతి అంటే అహంకారం అర్పించడమే. శరణాగతి అంటే అర్థం అది ఇక్కడ. అందుకే అరుణాచలం మనుచు స్మరించు వారులకు అహము తొలగించదు అరుణాచల అన్నాడు. అదండి పరమార్థం. అది తొలగడం అంత తేలిక కాదు. తొలగితే దాని పేరు ముక్తి. For more videos like this, subscribe Big TV channel.